ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఇరువైపులా వాదనలు వినాల్సి ఉందని హైకోర్టు అనడంతో వచ్చే మంగళవారం అంటే సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. గతంలో తాను పీపీగా పనిచేశానని, అభ్యంతరాలు ఉంటే చెప్పాలని జడ్జి కోరారు. అభ్యంతరాలు ఉంటే వేరే బెంచ్కు మారుస్తామని న్యాయమూర్తి చెప్పగా తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చంద్రబాబు తరపు న్యాయవాది లూత్రా తెలిపారు. విచారణను వాయిదా వేసిన నేపథ్యంలో ఈ నెల 18 వరకు కస్టడీ పిటిషన్పై విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. సిఐడి వేసిన పిటిషన్పై విచారణను ఈ నెల 18 వరకు చేపట్టవద్దని తెలిపింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ విచారణను కూడా ఈ నెల 19కి ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. స్కిల్ స్కామ్ కేసులో కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్లను కొట్టేయాలని చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు రాజకీయ కక్షతోనే తన పేరు ఇరికించారని పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నిందితుడిగా ఉండడంతో 5 రోజుల కస్టడీ కోరుతూ సిఐడి ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. ఏసీబీ కోర్టు అనుమతిస్తుందనే అనుమానంతో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు తరపున దాఖలైన హౌస్ రిమాండ్ పిటిషన్ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఇంటికంటే జైలు పదిలం అన్న సిఐడి వాదనలతో కూడా ఏకీభవించింది. ఈ నేపథ్యంలో హౌస్ రిమాండ్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. మరోవైపు వరుస కేసులతో చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేయడానికి సిఐడి సిట్ సిద్ధమవుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటికే 14 రోజుల రిమాండ్ విధించడంతో దానిపై బెయిల్ వచ్చినా ఇతర కేసులో రిమాండ్ కొనసాగిస్తారని అనుమానిస్తున్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ నిర్ణయం వ్యవహారంలో ఏపీ సిఐడి నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణను మంగళవారానికి వాయిదా వేయడంతో చంద్రబాబు తరపు లాయర్లు ఏ విధంగా ముందుకు వెళ్లబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.